మొదటి యోహాను 3వ అధ్యాయములో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే యేసు ప్రభువారు ఏమాయను ఏమయ్యను అని బైబిల్లో మనం చదువుకుంటున్నామంటే ప్రత్యక్షమాయను. ఆయన ఏమయ్యాడండి? ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే అపవాది క్రియలను లయపరచటానికి అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు? ఈరోజు ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు నరుడిగా, మనిషి కుమారుడిగా ఆయన రావటానికి గల కారణం ఏమన్నాడంటే అపవాది క్రియలను ఆయన లయపరచటానికి అన్నాడు. అపవాది క్రియలను లయపరచటానికి అంటే అపవాది ఏం చేశాడంటే ఈ లోకాన్ని, ప్రపంచాన్ని ఏలాడు. ఈ లోకమును, ప్రపంచమును అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, అతగాడు ఏలుతున్నాడు. సాతానుడు ఏలుతున్నప్పుడు, సాతానుడు పరిపాలిస్తున్నప్పుడు, సాతానుడు కొనియాడబడుతున్నప్పుడు, సాతానుడు ప్రియులారా తన రాజ్యాన్ని కట్టాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడంటే కన్యక మరియ గర్భమందు ఆయన నరుడిగా భూలోకానికి పశువులు పాకాలో ఆయన ఏమయ్యాడంటే ఆయన జన్మించను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. అపవాది క్రియలను ఎందుకు లయపరచడానికి వచ్చాడంటే అపవాది గాడి పని ఏమిటంటే ప్రియులారా, ముందుగానే పౌలు గారు ఒక మాట అన్నాడు. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసీయులకు ఉన్న సంఘంలో 4వ అధ్యాయము 27వ వాక్యములు ఏమంటాడంటే అపవాదికి చోటీకుడి అన్నాడు. 4:27లో ఏమన్నాడు? అపవాదికి ఏమన్నాడు? మనం చాలామంది అపవాదికి, సాతానుడికి చోటిస్తున్నాం. యేసు రావటానికి గల కారణం ఏంటంటే, యేసు పుడతానికి గల కారణం ఏమిటంటే ఆయన ఈ లోకానికి ప్రియులారా అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడు. ఈ అపవాది కాడు చేసే పనులను కొన్నిటిని నేను మీతో పంచుకుంటాను. ముందుగానే పౌలు గారు రాసిన పని ఏమిటంటే అపవాదికి మీరు చోటీకుడి. ఒక కొద్దిగా స్థలం ఇచ్చామనుకోండి, భార్య భర్తలు దేని దగ్గర చోటిస్తారు? భార్య భర్త దేని దగ్గర చోటిస్తారంటే కొద్ది ఉప్పు దగ్గర చోటిస్తారు. అవునా కదా? కొద్దిగా ప్రియులారా ఒక మాట దగ్గర చోటిస్తారు. ఈ ఉప్పు తక్కువయ్యో మాట ఎక్కువయ్యో అర్థమవుతుందో లేదో? సంఘాల్లో కూడా ప్రియులారా మనం కొద్దిగా అపవాదికి కొంచెం స్థలం, కొద్దిగా మనం చోటు కనుక ఇస్తే వాడు ఏం చేస్తాడంటే చూడండి, బైబిల్లో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఏమని రాయబడుతుందంటే దేవుని వాక్యములో 8వ వచనములో ప్రియులారా అపవాదిగాడు గర్జిస్తాడంట. వాడు ఎవరిని మృంగుదమా అని వాడు వెతుకుతా ఉంటాడంట. వాడు గర్జిస్తాడు. బాగా వినండి, వాడు గర్జిస్తాడు. ఎవరిని మృంగుదమా అని వాడు ఏం చేస్తాడంటే ప్రియులారా వాడు తిరుగుతూ ఉంటాడు. చూద్దాం బైబిల్లో నుండే వాడు చేసే పనులేమిటో కొన్ని మాటలు నేను చూస్తాను. యేసు ప్రభువారు ప్రియులారా మానవుడిగా, బాగా వినండి, నరుడిగా ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా. వాడికి చోటు ఎందుకు ఇవ్వద్దు అన్నాడంటే వాడు గర్జిస్తాడు. గర్జించే వాడు ఏం చేస్తాడంటే మృంగుతాడంట. మనల్ని మృంగుతాను అనలేదు కానీ మిరంగటానికి వాడు ఏం చేస్తూ ఉన్నాడంట? వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఈ లోపల యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే మానవ అవతారిగా, నరుడిగా ఆయన ఏమయ్యాడు?
ఆయన లోకములో జన్మించాడు. ఆయన జన్మి లేదనుకోండి, వాడు చేసే పనులు ఏంటో తెలుసా? లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. త్రోవ ప్రక్కన ఉండువారు కానీ ఉండునట్లు అపవాది వచ్చి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోను. అపవాది క్రియలను లయపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చెను. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చింది ఎందుకు అంటే అపవాది క్రియలను లయపరచటానికి. వాడు ఏం చేస్తున్నాడు? వాడు గర్జిస్తున్నాడు, వెతుకుతున్నాడు. వాడు చేసే పని ఏమిటంటే దేవుని వాక్యములో వాక్యాన్ని ఏం చేస్తాడంటండి వాడు మనం వినకుండా, వాక్యానుసారంగా నడుచుకోకుండా, వాక్యం ప్రియులారా మన హృదయాల్లో మనం బలపడకుండా చెప్పబడిన వాక్యాన్ని ఏం చేస్తాడంటే వాడు ఎత్తుకొని పోతాడంట. వాడి పని ఏంటి? ఎందుకు? యేసు జన్మించాడు. పండగ చేసుకుంటారు చాలామంది, అలంకరణలు చేసుకుంటారు చాలామంది, కొనసాగుతారు చాలామంది దేవుని వాక్యములో. ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే దేవుని వాక్యములో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ప్రియులారా, మనలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా చూడటానికి యేసు ప్రభు వారు వచ్చాడు. కానీ పండగ చేసుకుంటాం, కానీ దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోము. దేవుని వాక్యానుసారంగా ప్రియులారా మనం జీవించాం. దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ వాక్యాన్ని మనం ఏం చేయమంటే ప్రియులారా మనం కొనసాగం. అందుకనే అపవాదిగాడు ఏం చేయటానికి వచ్చాడంటే వాడు వాక్యమును ఎత్తుకొని పోటుకు. వాడు ఏం చేయటానికండి? వాక్యమును ఎత్తుకొని పోటుకు. వాడు చేసే పనులను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. వింటిని అపవాది చేసే పని ఏమిటంటే వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. వాడు ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉంటాడు. ఏమండి, వాడు చేసే పని ఏమిటంటే నేరాన్ని మోపుతాడంట. అందరూ చెప్పండి. ఏమండి, వాడు నేరాన్ని మోపుతాడు మన మీద. మనం నేరం చేయము, కానీ నేరం చేసినట్లుగా సృష్టిస్తాడు. మనం నేరం చేయము, మన మీద వాడు చేసే పని ఏమిటంటే నేరాన్ని మోపుతాడు. అపవాది క్రియలు ఏంటి? పౌలు గారు చెప్పింది, వాడికి అసలు చోటే ఇవ్వబోకండి అన్నాడు. అపవాదికి ఏమి ఇవ్వద్దన్నాడండి? అపవాదికి కొంచెం చోటిస్తే, ఎఫెసీ 4:27లో చదవబోకండి. కొద్దిగా చోటిస్తే వాడు చేసే పని నేను క్లియర్గా చెప్పాను. 1 పేతురు 5:8లో వాడు గర్జించు సింహము వలె తిరుగుతాడంట. మృంగేశాడని చెప్పలా, మృంగటానికి ఏం చేస్తున్నాడంట? వాడు తిరుగుతున్నాడు. తిరిగేటప్పుడు అవకాశం ఎప్పుడు ఇస్తామంటే లూకా 8:12లో ఏమన్నాడంటే అపవాదిగాడు వచ్చి మృంగటం అంటే వాక్యమును ఎత్తుకొని పోతాడంట. వాడు వాక్యం ఎత్తుకొని పోతే ఏముంది? అపవాది ఎత్తుకొని అంటే వాక్యం మన నుండి ఎత్తుకొని పోతున్నాడని యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. వాడు క్రియలను లయపరచటానికి. వాడు మృంగాలి అనుకుంటున్నాడు, వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ప్రకటన 12:10లో ఏం చదివామంటే వాడు నేరాన్ని మోపుతాడంట అపవాది. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. మీరు చక్కగా మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మాకు కలిగిన హాని, అపాయము, కీడును తొలగి నెమ్మది, ప్రశాంతతని మీరు అనుగ్రహించండి. కూడిన సంఘాన్ని దీవి ఆశీర్వది, అభిషేకించి బలపరచు. దీవెనతో, సమాధానముతో, ఆదరణతో నింపి నడిపి ప్రభువా, ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు నా తండ్రి వర్తమానము, ఉదయకాలపు సందేశమయ్యా, ఉదయకాలము పరిసర ప్రాంత నివాసులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వదకరంగా మలచండి తండ్రి. ఉదయకాలం మీ దీవెనతో నింపు ప్రభువా.
యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.